శిశువు రాకతో 9 నెలల వ్యవధికి తెరపడుతుంది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న గది శిశువు రాకతో సందడిగా మారుతుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు శిశువు ఏడుపు ఒక పక్క అయితే, ఊరుకోపెట్టేందుకు అందరూ చేసే ప్రయత్నాలు మరో పక్క. ఇలా రోజంతా కూడా హడావిడిగా సాగిపోతుంది. ఈ నడుమ శిశువు ఆలనాపాలనా చూసే తల్లికి ఎన్నో సందేహాలు వస్తాయి. అందుకే ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో నవజాత శిశువు పట్ల తల్లికి ఉండే సందేహాలను, అలాగే తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుందాం. కొత్తగా తల్లిదండ్రులైన వారు తమ జీవితాల్లోకి వచ్చిన బండిల్ ఆఫ్ జాయ్ని చూసుకొని ముచ్చట పడిపోతారు. కేవలం పాలు తాగటం, నిద్రపోవటం, ఏడవటం, ఈ 3 పనులు తప్ప తమ చిన్నారి ఏమీ చేయడం లేదని చూసి వారికి కొంత ఆశ్చర్యం వేస్తుంది కూడా. ప్రతి నవజాత శిశువు చేసే పనులు అవే మరి. కానీ సునిశితంగా గమనిస్తే నవజాత శిశువు చేసే ప్రతి కదలిక వెనుక కొన్ని సంకేతాలు ఉంటాయి. వారు ఎలా ఫీల్ అవుతున్నారో అని మనకి ఇచ్చే సిగ్నల్స్ ఇవి. పలు పరిశోధనలను బేస్ చేసుకుని కొన్ని కేటగిరీల్లోకి వీటిని కుదించారు. మొదటిది క్విక్ అలర్ట్ మోడ్. శిశువు అలర్ట్గా ఉండే ఈ సమయంలో శరీర కదలిక పెద్దగా ఉండదు, కానీ కళ్ళు పెద్దవిగా చేసుకుని ఒకే ఒక్క వైపుకు చూస్తూ ఉంటారు. అంటే ఒక వస్తువు లేదా ఒక మనిషి వైపుగా ఇలా ఏదైనా సరే ఒకే డైరెక్షన్లో చూస్తూ ఉండటం, అలాగే వినటం. ఈ పొజిషన్లో శిశువు మనకి ఇచ్చే సంకేతం ఏంటంటే, నన్ను పలకరించొచ్చు, నేను మీతో సంభాషించేందుకు రెడీ అని. దీని తర్వాత మరో స్టేజ్ యాక్టివ్ అలర్ట్. చేతులు కాళ్ళు కిక్ చేస్తూ యాక్టివ్గా ఉండే ఈ స్టేజ్లో మనుషులను చూసేందుకంటే కూడా చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉంటారు. బొజ్జలో ఇంకా పెద్దగా ఆకలి వేయనప్పుడు శిశువు ఉండే స్టేజ్ ఇది. ఈ యాక్టివ్ పీరియడ్ అవగానే సాధారణంగా తల్లి ఫీడ్ చేయొచ్చు. పుట్టిన శిశువు కోరినప్పుడల్లా తల్లి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని రోజంతా అదే పనిగా ఉన్నట్టు భావిస్తూ ఉంటారు కొత్తగా తల్లి అయిన స్త్రీలు. అదేంటి, పాలిచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నట్టు అని వాపోతుంటారు. పాపాయి తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగింది కేవలం ఏడుపుతోనే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని వెనుక కేవలం ఆకలి మాత్రమే అయి ఉండకపోవచ్చు. నవజాత శిశువు అనగానే గుర్తొచ్చేది ఏడుపే. కళ్ళు గట్టిగా మూసుకొని చేతులు కాళ్ళు కదుపుతూ టాప్ లేచిపోయేటట్టుగా ఏడుస్తున్న పీరియడ్లో శిశువు ఏడుపు వినగానే ముందుగా అనిపించేదేంటంటే, శిశువుకి ఆకలి వేస్తున్నదేమో అని. ఒకవేళ మీరు ఫీడ్ చేసినా తాగక ఇంకా ఏడుస్తూ ఉంటే శిశువు ఏడుపు ద్వారా ఇచ్చే సంకేతాలను తల్లి ఎలా గుర్తించడం? బేబీకి ఒకటే మార్గం ఏడవడం. మరి ఎందుకు ఏడుస్తుంది అంటే చాలా రకాల కారణాలు. ఒక్కోసారి యూరిన్ పోసి తడిసిపోవడం వల్ల ఏడుస్తారు. యూరిన్ పోసే ముందర కూడాను కొంచెం స్ట్రెయిన్ అవ్వాలి, కాబట్టి ఆ టైంలో కూడా వాళ్ళు ఏడ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి చాలా వేడిగా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్లో. చాలామంది బేబీని వెచ్చగా ఉంచాలి కదా అని మొత్తం చుట్టేసి ఉంచుతూ ఉంటారు. అప్పుడు గాలి ఆడదు. మనకి ఎలా గాలి అవసరం వాళ్ళకి అవసరం కదా, అలాంటప్పుడు ఆ వేడికి కూడా ఏడుస్తూ ఉంటారు. అలాగే చలికాలంలో ఒకసారి ఫుల్ ఓపెన్గా ఉండడం వల్ల బేబీకి చలేస్తూ ఉంటుంది, చెప్పుకోలేదు, అందుకని కూడా ఏడుస్తూ ఉండొచ్చు. అలాగే ఏమైనా చీమలు కానీ ఏమైనా కుట్టినా కూడా, దోమలు కుట్టినా కూడాను, లేకపోతే బయట సౌండ్స్ ఎక్కువగా ఉండడం. జనరల్గా చిన్న బేబీ పుట్టిందనగానే అందరు చూడడానికి వస్తారు. వచ్చినప్పుడు అందరు గట్టిగా అరవడము, లేకపోతే ముట్టుకోవడము, లేకపోతే పట్టుకోవడం గట్టిగా, ఆ రఫ్ హ్యాండ్లింగ్ వల్ల కూడాను ఎక్కడైనా నొప్పి వచ్చి కూడా ఏడ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బేబీ ఏడ్చినప్పుడల్లా పాలు సరిపోవట్లేదు అనుకోకుండా, నిజానికి అది చాలా రేర్. మిగతా అన్ని కారణాలే ఎక్కువగా ఉంటాయి. నవజాత శిశువు లైఫ్లో ఏడుపు ఒక భాగమైతే డ్రౌజినెస్ మరో స్థాయి. నిద్ర బాగా తీసి లేస్తున్నప్పుడు లేదా నిద్రాదేవి ఆవహిస్తున్నప్పుడు ఈ 2 సందర్భాల్లో శిశువు కళ్ళు పూర్తిగా తెరవకుండా ఉంటారు. అంతేకాకుండా దేని మీద ఫోకస్ లేని దృష్టితో ఉంటూ బాడీని స్ట్రెచ్ చేయడం కూడా ఈ స్థితిలో చూడొచ్చు. శిశువు నిద్రావస్థని 2 స్థాయిల్లో సూచించవచ్చు. వీటిలో మొదటిది క్వైట్ స్లీప్. ఈ స్థితిలో ఉన్న శిశువు కళ్ళు మూసుకొని ఉంటాడు. కేవలం పెదవుల కదలిక స్వల్పంగా ఉండొచ్చేమో కానీ ఇతర భాగాలు సాధారణంగా ఎటువంటి కదలిక లేకుండా ఉంటాయి.
శ్వాస ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటూ ఉండటం కూడా ఈ స్థాయిలో చూడొచ్చు. యాక్టివ్ స్లీప్ అనబడే మరో స్థాయిలోనే ఎక్కువసేపు గడుపుతారు శిశువులు. REM లేదా ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే ఈ స్థాయిలో చూసేందుకు గాఢ నిద్రలో ఉన్నారని అనిపించకపోయినా కూడా ఈ స్థాయిలోనే ఎక్కువసేపుగా నిద్రిస్తూ ఉంటారు నవజాత శిశువులు. సాధారణంగా నార్మల్ గ్రోత్ ఉన్న బేబీసు, చక్కగా పాలు తాగుతున్న బేబీసు రోజులో 18 గంటల నుంచి 20 గంటల వరకు కూడా పడుకుంటారు. అది చాలా కామన్. ఓన్లీ జస్ట్ ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడు లేచి పాలు తాగుతారు, ఆ తర్వాత పడుకుంటారు. అయితే ఈ నిద్ర అనేది అన్ని బేబీస్లోనూ యూనిఫామ్గా ఉండకపోవచ్చు. అంటే నార్మల్ బేబీ అయినా కూడాను అది యూనిఫామ్గా ఉండకపోవచ్చు. అంటే కొంతమంది బేబీస్ పాలు తాగిన తర్వాత కాసేపు మదర్ ఒడిలో ఆడుకుంటారు, తర్వాత మెల్లిగా పడుకుంటారు. అలాగే ఇంకొంతమంది తాగేటప్పుడు నిద్రలో జారుకుంటారు. సో ఇది కూడా కామన్. అంటే కొంతమంది బేబీస్ ఏంటంటే 1-2 గుక్కలు తాగగానే వాళ్ళకి ఆకలి తీరుతుంది, కానీ కడుపు నిండా ఇంకా తాగి ఉండరు, కానీ ఆకలి తీరుతుంది. ఆకలి తీరగానే వెంటనే నిద్రలోకి పోతుంటారు. సో ఇవన్నీ నార్మలా అబ్నార్మలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫీడింగ్ సరిపోయింది అని అనిపించినట్టయితే బేబీస్ చాలామంది ప్రశాంతంగానే పడుకుంటారు. కొంతమంది మరీ 20 గంటలు దాటి కూడా నిద్రపోతూ ఉంటారు. బేసిక్గా ఇలా నిద్రపోయే పిల్లలు పాలు సరిగ్గా తాగుతూ ఇన్ బిట్వీన్ యాక్టివ్గా ఉంటే పర్వాలేదు, కానీ అట్లా పాలు తాగడంలో కూడా చాలా స్లో ఉన్నట్టయితే ఇది థైరాయిడ్ సమస్య అయి ఉంటుంది. థైరాయిడ్ తక్కువ అయ్యి కూడాను బేబీస్ ఎక్సెస్ స్లీప్ ఉంటుంది. సో అందుకని ఇట్లా ఒకవేళ ఎక్కువ నిద్రపోతున్నట్టయితే థైరాయిడ్ కానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నాయని వెంటనే డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ తగిన పరీక్షలు చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. భూమి మీద పడటంతోనే శిశువు ఏడుపు వినిపిస్తుంది. ఇక పుట్టిన కొద్ది రోజుల దాకా కొందరు శిశువులు అధికంగా ఏడుస్తూ ఉండటం చూస్తాం. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న రూమ్ బిడ్డ ఏడుపులతో నిండిపోతుంది. వారి ఏడుపు వెనుక అర్థమేంటో అని తెలుసుకునేందుకు అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవైపు కొత్తగా తల్లి అయిన స్త్రీ పసివాడి ఏడుపు చూసి ఆందోళన చెందుతూ ఉంటుంది. శిశువు మెలకువగా ఉన్నప్పుడు ఇచ్చే సంకేతాలు కొన్నైతే ఏడ్చేటప్పుడు ఇచ్చే సిగ్నల్స్ మరికొన్ని. మొదటిది, నాకు ఆకలి వేస్తోంది అనే సిగ్నల్ ఇచ్చే ఏడుపు ఎలా ఉంటుందో చూద్దాం. నెమ్మదిగా మొదలై లయబద్ధంగా సాగే ఏడుపు ఇది. నాకు ఆకలి వేస్తోంది, ప్లీజ్ నాకు ఫీడ్ ఇవ్వమని అడుగుతున్నట్టుగా ఉంటుంది ఈ ఏడుపు. మధ్య మధ్య తమ చేతి వేళ్లు నోటి దగ్గరకు తీసుకుంటున్నట్టు పెదాల కదలిక లాంటి సంకేతాలు కూడా ఇస్తారు శిశువులు. ఆ ఏడుపే ఎక్కువైతే కన్నీరు కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే ఇంట్లో పనులు ఉన్న వాళ్ళు ఆ బేబీకి ఫీడింగ్ ఇస్తారు, వెంటనే కిందికి దింపేస్తారు. అది బేబీకి నచ్చదు. కడుపు నిండినా సరే బేబీకి అలా ఎత్తుకొని కాసేపు ఉండాలని కోరుకుంటుంది. అది తెలియక బేబీ కడుపు నిండలేదు కాబట్టి, పాలు సరిపోలేదు కాబట్టి అందుకే ఏడుస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ ఒక్క రీజన్ తోటే మేము చాలామందిని గమనించాము. చాలామంది వెంటనే వేరే పాలు పట్టడం మొదలు పెడతారు. తర్వాత ఎనీహౌ మదర్ మిల్క్ కాక వేరే ఏ పాలు పట్టినా కూడాను ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మదర్ అట్లా తనతో పాటు దగ్గర తీసుకుని ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల బేబీకి ఫిజికల్ గ్రోతే కాదు మెంటల్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే పాలు తాగించిన తర్వాత వీలైనంత వరకు ఒళ్ళోనే కాసేపు కూర్చోబెట్టుకుని బేబీతోటి ఇంటరాక్ట్ కావాలి. దాని ద్వారా చాలా వరకు ఏడవడము లేదా పాలు సరిపోవట్లేదని ఒక టెన్షను ఇవన్నీ కూడా మదర్కి లేకుండా ఉంటాయి. ఒక్కోసారి శిశువు నెమ్మదిగా ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటే దాని వెనుక ఏదైనా అనారోగ్య కారణం దాగి ఉందని గమనించాలి. పాలు తాగేందుకు నిరాకరించటం, చికాకుగా ఏడవటం వీటి వెనుక సంకేతాలుగా గమనించాల్సి ఉంటుంది. నేను బాధలో ఉన్నానని సంకేతాన్నిచ్చే ఏడుపు మరొకటి. ఒక్కసారిగా గట్టిగా మొదలై కొద్ది సెకండ్ల పాటు ఏడుస్తూ మళ్లీ కేవలం ఊపిరి తీసుకునేందుకు గ్యాప్ ఇచ్చి మళ్లీ బిగ్గరగా ఏడుస్తూ ఉంటే దాని వెనుక ఏదైనా బాధ ఉండి ఉండొచ్చు. ఈ ఏడుపు ఎలా ఉంటుందంటే ఊపిరి ఆడనంతగా ఏడుస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక బోరు కొడుతోందనే సంకేతాన్ని ఇచ్చే ఏడుపు నెమ్మదిగా కూనిరాగంలా మొదలై ఒక్కసారి అటెన్షన్ దొరికిన తర్వాత నన్ను ఎత్తుకొని లాలించు అనేలా బిగ్గరగా ఏడుస్తారు. ఒక్కసారి దగ్గరకు తీసుకోగానే ఏడుపు మానేస్తారు. ఇక నిద్ర వస్తోంది నన్ను పడుకోబెట్టండి అని సూచించే ఏడుపు ఇంకో రకం. చికాకుగా కళ్ళు ముక్కును
చేతి గుప్పెళ్లతో రుద్దుకుంటూ ఉంటే అది నిద్రకి సూచన. సిజేరియన్ అయిన తరువాత ఆ తాలూకు నొప్పిని తగ్గించేందుకు సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. మరి ఆ మందుల ప్రభావం ఫీడ్ చేసే తల్లిపాల మీద పడవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. ఇందుకు సమాధానంగా వైద్యులు ఏమంటున్నారో విందాం. జనరల్గా సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు మదర్కి కొన్ని యాంటీబయాటిక్స్ అలాగే కొన్ని పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది మదర్స్కి డౌట్ వస్తుంది, ఇలా సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు అన్నీ బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా, దానివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లమా. అలాగే కొంతమంది అయితే సిజేరియన్ అయింది కాబట్టి 1 వీక్ కోర్సు మదర్ కంప్లీట్ చేసేదాకా అసలు బేబీకి తమ ఫీడింగ్ ఇవ్వకూడదు అనే అపోహ కూడా ఉంటుంది. నిజానికి ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ మందులు ఏవైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారో అలాగే డెలివరీ టైంలో ఇస్తారో అవన్నీ కూడాను బేబీని కూడా దృష్టిలో పెట్టుకునే ఇస్తారు. అంటే మామూలుగా వేరే పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడము ప్రెగ్నెంట్ ఉమెన్కి అనస్థీషియా ఇవ్వడంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. ఏవైతే మందులు మదర్కి కానీ బేబీకి కానీ హాని చేస్తాయో దాదాపు ఆ మందులు ఇవాళ రేపు ఎవరు కూడాను సిజేరియన్ సెక్షన్లో వాడటం లేదు. కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ మదర్ కనుక ఏదైనా పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నా యాంటీబయాటిక్స్ మీద ఉన్నా కూడాను బేబీకి తమ ఫీడ్ ఇవ్వచ్చు. అలాగే బేబీకి ఏమైనా ఉంటుందా అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, మదర్ యాంటీబయాటిక్ వాడితే బేబీకి లూజ్ మోషన్స్ వస్తాయనో లేకపోతే బేబీ ఎక్కువగా ఏడుస్తుందనో. కానీ అవి కేవలం అపోహ మాత్రమే. ఏవైతే చాలా ట్రేసెస్ ఉన్న మందులు మిల్క్లో వెళ్తాయి, దెర్ ఇస్ నో డౌట్, మదర్ మిల్క్లో కూడా చాలా ట్రేసెస్ వెళ్తాయి, కానీ దానివల్ల బేబీకి ఎటువంటి హాని ఉండదు. కాబట్టి మదర్ నిరభ్యంతరంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ తీసుకోవచ్చు. నవజాత శిశువుని సౌకర్యంగా ఉంచే బాధ్యత కుటుంబ సభ్యులందరిది అయినా కూడా తల్లికి ఈ విషయంలో ప్రత్యేక బాధ్యతే అని చెప్పాలి. ఏడుస్తున్న పసికందుని చికాకు పడకుండా దగ్గరకు తీసుకుని వాడి ఏడుపు వెనుక కారణం ఏమై ఉండొచ్చని ఆమె గ్రహించాలి. బేబీతో బాండింగ్ పెంచే విధంగా ఆమె తన రొటీన్లో కొన్ని మార్పులను తేవటం అవసరం. ఏడుస్తున్న పాపాయికి పాలు పట్టించటం అంత సులువైన పనేం కాదు. ముందు ఊరుకోబెట్టిన తర్వాతనే పాలు ఇవ్వటం మంచిది. ఇక మిడ్వే బర్పింగ్ అంటే పాలు తాగుతున్న కొద్దిసేపటి తర్వాత శిశువుకి తేనుపు తెప్పించడం కూడా ఎంతో ముఖ్యం. పాలిచ్చిన ప్రతిసారి కూడాను బేబీని తీసుకుని భుజం మీద ఇట్లా వేసుకోవాలి. అంటే బేబీ పొట్ట ఇట్లా భుజానికి తగిలేలాగా వేసుకుంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ వేసుకుంటే వెంటనే బేబీకి ఇట్లా తేంపుల్లాగా వస్తాయి. ఆ గ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల బేబీకి కడుపులో గ్యాస్ లేక వామిటింగ్ తక్కువ ఉంటుంది. అలాగే కాస్త కంఫర్టబుల్గా వాళ్ళు పడుకుంటారు. కాబట్టి బర్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బర్పింగ్ అంటే మెయిన్గా ఇట్లా భుజం మీద వేసుకోవడం కంపల్సరీ. ప్రతి ఫీడ్ తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా చేసుకుంటే చాలా మంచిది. శిశువు 9 నెలల పాటు అమ్మ బొజ్జలో ఉండి మన మధ్యకు రావడంతో శిశువు చర్మం, శరీరం తీరు పట్ల పలు సందేహాలు కలగవచ్చు. ఒక రకమైన ర్యాష్ శిశువు శరీరం మీద ఉండొచ్చు. కొందరిలో తెల్లటి క్రీమ్ లాంటి పొర చర్మాన్ని కప్పి ఉండొచ్చు. ఇక కొందరిలో పుట్టుకతో టీత్ ఉండడం కూడా చూసే ఉంటారు. ఇటువంటి కండిషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా తల్లిదండ్రులైన వారికి తమ శిశువు గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. నవజాత శిశువుల్లో చర్మం మీద ర్యాష్ ఉండటం, చర్మంపై తెల్లటి కవరింగ్ ఉండటం గమనించే ఉంటారు. అంతేకాకుండా చిగుళ్లపై తెల్లటి పొక్కుల మాదిరివి కూడా గమనించొచ్చు. తెల్లటి పెరుగులాంటి పదార్థం శిశువు నోట్లో కనిపించొచ్చు. ఇది పాలు తాగిన తాలూకు అనుకొని శుభ్రం చేసినా పోకపోతే ఇదేంటి అనే అనుమానం రావచ్చు. సమ్ టైమ్స్ ఏమోనంటే తెల్లటి పొరలాగా నాలుక మీద ఉండిపోతూ ఉంటుంది. మామూలుగా పాలు తాగే పిల్లలకి లైట్గా తెల్లటి పొరలాగా ఉంటే అది పర్వాలేదు. వేలుతోటి సాఫ్ట్గా రుద్దేస్తే ఆ పొర లేచిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది బేబీస్కి అది తెల్లటి గట్టి పొరలాగా ఉంటుంది. అంటే అది ముఖ్యంగా ఈ బాటిల్ ఫెడ్ బేబీస్కి ఇది కామన్గా వస్తుంటుంది. ఇలాంటప్పుడు అది ఓరల్ థ్రష్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ తల్లి పాలు కాక వేరే పాలు ఇచ్చిన పిల్లల్లో ఈ నోట్లో సెట్ అయ్యే బ్యాక్టీరియాలు తర్వాత ఫంగస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఓరల్ థ్రష్ అనేది కామన్గా వస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ చూపించుకోవాలి, వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
శిశువు బాగా ఏడ్చినప్పుడు దవడ చిన్ భాగం బాగా అదురుతున్నట్టు కూడా చూస్తాం. అలాగే నిద్రపోయేటప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కి పడినట్టుగా కూడా నూతన శిశువులు చేస్తూ ఉంటారు. ఇవి చూసి బేబీ నరాల పనితీరు సరిగ్గా ఉందా లేదా అనే సందేహం పేరెంట్స్కి రావచ్చు. మొదటి నెల రోజులు న్యూబార్న్ బేబీస్కి కొన్ని కన్ఫ్యూజ్ చేసే మూమెంట్స్ అనేవి ఉంటాయి. చాలామంది కొత్తగా ఇంటికి వచ్చిన న్యూబార్న్ బేబీకి వాళ్ళు చెయ్యి కదిపినా కాలు కదిపినా కూడా అది కరెక్టా కాదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనే డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ మూమెంట్స్ ఏవి నార్మల్ ఏవి అబ్నార్మల్ అనే వాటిలో కొంచెం కామన్గా వచ్చే కంప్లైంట్స్ చేతులు పదే పదే కదుపుతూ ఉండడము, లేదా కాళ్ళు కాస్త వణుకుతున్నట్టుగా కదపడము, లేకపోతే ఏదైనా ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు లేదా ముట్టుకున్నప్పుడు సడన్గా ఉలిక్కి పడ్డము, లేకపోతే నోరు కింద దవడ పదే పదే కదలడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి ట్రాన్సియెంట్ పీరియడ్గా 1 to 2 seconds వచ్చినట్టయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి వచ్చినట్టయితే కంగారు పడక్కర్లేదు. దాంతోపాటు బేబీ యాక్టివ్గా పాలు తాగుతూ తర్వాత బాగా నిద్రపోతున్నట్టయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నొప్పులు ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తుంటారు కడుపుతో ఉన్న స్త్రీల కుటుంబ సభ్యులు. ఆ క్షణం అందరిలో ఎంతో ఆందోళన కలుగు చేస్తుంది. నెలలు నిండాయి, ఏ నిమిషంలోనైనా నొప్పులు రావచ్చు అనే ఆలోచనలో అన్నీ ముందుగానే రెడీ పెట్టుకుంటారు ఇంట్లో పెద్దవాళ్లు. ఇక నొప్పులు రావటం, శిశువు పుట్టడం అన్నీ అనుకున్నట్టు జరిగితే శిశువుని తల్లితో పాటు ఎప్పుడు ఇంటికి పంపిస్తారనే సందేహం ఉంటుంది. ఇందుకు సమాధానం వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం డెలివరీ అయిన స్త్రీ శిశువు కనీసం వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. నేడు డెలివరీ అయిన 24 గంటలకే తల్లి శిశువు ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే డిశ్చార్జ్ అనేది శిశువు తల్లి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, డెలివరీ చేసిన గైనిక్ అలాగే శిశువుని పరీక్షించే పీడియాట్రిక్ వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేయడం పరిపాటి. అన్నీ బావుండి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా శిశువు ఆరోగ్యాన్ని సూచించే కొన్ని అంశాలను గమనించాల్సి ఉంటుంది. నవజాత శిశువు సంరక్షణలో తల్లి తన ఆరోగ్యాన్ని మరవకూడదు కదా. ఆమె ఆరోగ్యం పైననే శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొత్తగా తల్లి అయిన స్త్రీలు డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే న్యూబార్న్ బేబీని 2 days 3 days అయిన తర్వాత తీసుకెళ్ళినట్టయితే ఇంట్లో ఫస్ట్ ఊపిరి ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. అంటే మామూలుగా నార్మల్ బేబీస్ కంఫర్టబుల్గా 30 to 40 times బ్రీతింగ్ తీసుకుంటుంటారు పర్ మినిట్. ఆ బ్రీతింగ్ కంఫర్టబుల్గా ఉండి బేబీ క్వైట్గా ఉండి పడుకుంటున్నట్టయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగాక కొంతమంది బేబీస్కి ఆయాసం వస్తుంది, ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. ఫాస్ట్ బ్రీతింగ్తో పాటు సరిగ్గా పాలు తాగలేకపోవడం, ఇబ్బందిగా పెట్టడము, లేకపోతే బాడీ మూమెంట్స్ ఎక్కువ కావడము ఉంటాయి. అలా ఉన్నట్టయితే బేబీకి ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి బెటర్ ఇమ్మీడియట్గా మనం డాక్టర్ చూపించుకుంటేనే మంచిది. అలాంటి విషయాల్లో అంటే మన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా పాలు తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పాలు సరిగ్గా తీసుకోకపోయినా వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. ఏదైతే డిశ్చార్జ్ అయినారో డిశ్చార్జ్ అయిన తర్వాత అప్పుడు 5th day అట్లా ఇంట్లోనే చూసుకొని ఏమైనా డౌట్ ఉన్నా కూడా 5th day వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి చూపిస్తే జాండీస్ ఉన్నట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. జీవనరేఖ చైల్డ్ కేర్ ఈనాటి ఎపిసోడ్లో ఇవాళ మీరు చూసిన అంశాలు. శిశువు ఏడుపు వెనుక సంకేతాలు వేర్వేరుగా ఉండొచ్చు. అవి అనారోగ్యం, అసౌకర్యం, అటెన్షన్ని సూచించొచ్చు. శిశువు మెలకువగా ఉన్నప్పుడు వారి శరీర కదలికలు యాక్టివ్, పరిశీలన, సంభాషించే మూడ్ని సూచిస్తాయి. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అనేది శిశువు తల్లి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. నవజాత శిశువు సంరక్షణ విషయంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. శిశు ఆరోగ్య సంబంధ అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.